హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా సురేష్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. ఈ లాగ్ వచ్చి సంక్రాంతి పండుగ రోజున తీసిన లాగ్ అండి. కొంచెం లేట్ అయింది మీకు అప్లోడ్ చేయడానికి, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. ఇప్పుడు ఈరోజు మీకు ఫుల్గా వీడియో చూపిస్తాను. తమిళనాడులో సంక్రాంతి పండుగ 3 రోజులు జరుగుతుంది. అలాగే సంక్రాంతి పండుగని పొంగల్ అని కూడా చెప్తారు. ఈ ముగ్గుల పోటీలు నిర్వహించారండి మా ఊళ్ళో. సంక్రాంతి పండుగ ముందు రోజున ఆ రోజు నేను వెళ్ళి అక్కడున్న ముగ్గులన్నీ వీడియో తీశాను. చాలా బాగున్నాయండి ముగ్గులు. ఒక ముగ్గుకి ఒక ముగ్గు పోటీలాగా అందంగా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. నాకు ఈ సంక్రాంతి పండుగ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఈ ముగ్గులు అంటే నాకు చాలా ఇష్టము. అలాగే భోగి పండుగ తమిళనాడు అందరి ఇంటి ముందు భోగి మంటను వేసుకుంటారు పాత వస్తువులతో. అదే మన ఆంధ్రాలో అయితే వీధిలో వీధికొక భోగి మంట వేస్తారు. కానీ తమిళనాడులో మాత్రం వాళ్ళ ఇంటి ముందు పాత వస్తువులతో, పాత చీపుళ్ళు, అట్ట ముక్కలు అన్నీ కలిపి ఇంటి ముందు భోగి మంట వేసిన తర్వాత ఆ మంట అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని ముగ్గులు వేసుకొని భోగి పండుగ చేసుకుంటారు. నేను ఆంధ్ర అమ్మాయి అయినా కూడా నాకు తమిళనాడులో ఉంటాను కాబట్టి అక్కడ మా అత్తమ్మ ఎలాగ చేస్తారో అలాగే నేను కూడా చేస్తాను. మా అత్తమ్మ అలవాటు ప్రకారమే చేస్తాను. భోగిపండు రోజున అన్నీ శుభ్రం చేసుకొని ఆ గుమ్మాలన్నిటికీ పసుపు కుంకుమ పెట్టేసుకోవడం వల్ల నెక్స్ట్ పొంగల్ రోజున మనకి ఈజీగా పండుగ చేసుకోవచ్చు. ఆ రోజు తమిళనాడులో ఇడ్లీ, దోశ, నాన్ వెజ్ చేసుకొని తింటారు. కానీ నేను మాత్రం ఆ భోగి పండుగ రోజు చేయను. మళ్ళీ నాన్ వెజ్ చేస్తే మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకోవాలి మరుసటి రోజు పొంగల్కి అనేసి నేను ఆ రోజు పూరీ చేశాను. ఎప్పుడు ఇడ్లీ, దోశ కదా చేస్తాము అనేసి పూరీ ఆ రోజు ఆలు మసాలా చేశాను. అలాగే స్వీట్ వచ్చి గులాబ్ జామ్ని ప్రిపేర్ చేశాను. నేను ఈ గులాబ్ జామ్ చేసేటప్పుడు మా అబ్బాయి తీశాడండి ఈ వీడియో. చాలా బాగా కుదిరిందండి, చాలా బాగా వచ్చింది, సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి. త్వరలోనే మీకు ఈ గులాబ్ జామ్ కూడా ఎలా చేయాలో వీడియో అప్లోడ్ చేస్తాను. చాలా ఈజీ రెసిపీ అండి. ఆ రోజు ఇంకా మార్నింగ్ టిఫిన్ పూరి, ఆలు మసాలా, స్వీట్ గులాబ్ చేసేసాను. అలాగా భోగి పండుగ అయిపోయింది. ఇంకా మరుసటి రోజు పొంగల్ అంటే సంక్రాంతి పండగ కదండి. మేము ఆ రోజు ఇంక ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకొని టిఫిన్ అంతా తినడానికి 12 అయిపోతుంది. ఇంకా ఒకేసారి టిఫిన్ తినేసి ఇంకా ఆ రోజు లంచ్ అంతా ప్రిపేర్ చేయలేదు. అంతే ఆ రోజు ఈవినింగ్ కూడా మళ్ళీ టిఫినే తినేసాను. అందరం అంతే ఎప్పుడు ప్రతి భోగిపండు మా అత్తమ్మ అంతే మార్నింగ్ టిఫిన్ తినేయడం. ఆ రోజంతా భోగి పండుగ అంటే టిఫిన్తోనే గడిపేస్తాము. ఇంకా నైట్ మళ్ళీ దేవుడి ముఖ్యమైన సామాన్లు కొన్ని కడిగి పెట్టేశాను. ఇంకా మరుసటి రోజు సంక్రాంతి పండుగ అండి. సంక్రాంతి పండుగ రోజు నేను వేసిన ముగ్గండి. అందరూ తమిళనాడులో సంక్రాంతి పండుగ అంటే ఇలాగ పాన ముగ్గు వేస్తారండి. ప్రతి ఇంటి ముందు ఈ ముగ్గు వేస్తారు తమిళనాడులో. మనకు ఆంధ్రాలో భోగి పండుగ రోజున వేస్తారు, కానీ తమిళనాడులో పొంగల్ రోజున ఇలా పొంగల్ పొంగుతున్నట్టుగా పాన వేస్తారు. చెరుకు గడలు, అలాగే పసుపు కొమ్ముల చెట్టు, సూర్యుడు, అలాగే గాలిపటాలు చాలా బాగుంటుందండి తమిళనాడులో. నిజంగా నాకు ఎంత బాగా వేశారు చూడండి. మా వీధిలో నేను ముగ్గు వేసిన తర్వాత అందరి వాకిలి ముందు వేసిన ముగ్గుల్ని వీడియో తీశాను. ఆ రోజు చాలా హ్యాపీ. అందరి ఇంటికి వెళ్ళి ఇదండి కొత్త అల్లుడు, వాళ్ళ ఇంటికి కొత్త అల్లుడు కూడా ఆయన కలర్స్ వేస్తున్నాడు. ఇది చాలా హ్యాపీగా ఉంటుంది కదండి అల్లుడు అలా వేస్తుంటే. సరదాగా ఉంది.
అలాగే మా వీధిలో వయసైన వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ముగ్గులు వేస్తారు. అందరూ ముగ్గులు చూసుకొని ఆ రోజు అందరికీ హ్యాపీ సంక్రాంతి చెప్పుకొని చాలా హ్యాపీ. మళ్ళా ఎప్పుడు సంక్రాంతి పండుగ వస్తుందా అనిపిస్తుంది నాకు. అంతే ఈ 7:00 వరకు ముగ్గుల దగ్గరే ఉన్నానండి. ఇంకా అందరి ముగ్గులు చూసేసి అందరి వీడియో తీసేసుకొని అందరికి విషెస్ చెప్పేసి ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ దేవుడి సామాన్లకి రెడీ చేసుకొని పొంగల్ సంక్రాంతి పండగ అంటేనే మాకు తమిళనాడులో పొంగల్. ఆ రోజు పొంగల్ చేసి పల్లెటూరులో అయితే సూర్యుడి ముందు చేస్తారు. కుండ పెట్టి పొంగల్ చేసి సూర్యుడి ముందు పొంగల్ అనేసి చేస్తారు. కానీ ఇప్పుడు అందరూ వాళ్ళోళ్ళు మా అత్తమ్మ నాకు ఇలాగే అలవాటు చేశారు. ఇంట్లోనే స్టవ్ మీదే పొంగల్ చేసేసి అన్నీ వంటంతా ప్రిపేర్ చేసేసి మొత్తం తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్లో తీసుకొని వెళ్ళి సూర్యుడి ముందు మేము పొంగల్ అని ఆ రోజు సూర్యుడికి ప్రసాదాన్ని సమర్పిస్తాము. చాలా బాగా వచ్చిందండి పొంగల్ ఆ రోజున. ఈ పొంగల్ వీడియో కూడా ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు వేడిలో పలుచగా ఉంటుంది, తర్వాత గట్టిపడిపోతుంది. అలాగే కాయగూరలతో సాంబారు. ఇది గుమ్మడికాయ అండి, ఎల్లో గుమ్మడికాయ. ఆ రోజు ముఖ్యంగా సంక్రాంతి పండుగ రోజున తమిళనాడులో ఈ గుమ్మడికాయ ముక్కను వేసి సాంబార్, అన్ని కాయలు వేసి సాంబార్ పెడతారు. అలాగే అరటికాయ వేపుడు, బీన్స్ వేపుడు, పాయసము, మసాలా వడ, గారెలు అన్నీ చేశానండి. ఈ సాంబారు, బీన్స్ పొరియలు, అరటికాయ వేపుడు కూడా వీడియో నా ఛానల్లో ఉంది, మీరు ఒకసారి చెక్ చేయండి. పాయసం ఇలాగ అన్నీ ఒక తట్లో పెట్టుకొని పొంగలు అన్నీ ఏమేమి చేస్తాం అన్ని పదార్థాలు పెట్టి సూర్యుడి ముందు పూజ చేసుకొని పొంగలో పొంగల్ అని సూర్యుడికి సమర్పిస్తామండి. ఆ తర్వాత పెద్దవాళ్ళకి బట్టలు పెట్టుకొని పెద్దవాళ్ళకి కూడా ఆకేసి అన్ని పదార్థాలు పెట్టి ఆ రోజు పెద్దవాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకుంటాము. చెరుకులు, పసుపు కొమ్ములు అన్నీ పెట్టి, పసుపు చెట్టు అన్నీ పెట్టి దొండి నాకు చాలా ఇష్టం అండి. ఇలా అరిటాకులో సాంబారు అన్నీ భోంచేయడం అంటే అందరితో కలిసి చాలా ఇష్టం. ఇంకా మరుసటి రోజు కనుమ పండుగ రోజున అక్కడ వచ్చి తమిళనాడులో కనుమ పండుగ చెప్పరు, మాటు పొంగల్ అని చెప్తారు. ఆవుతో డ్రాయింగ్ వేసి ఆ రోజు ముగ్గులు వేస్తారు. చాలా విశేషం అండి. మాట్ పొంగల్ రోజు కూడా ఆ రోజు బాగా చేస్తారు. నేను ఇంకా కనుమ పండుగ రోజున నాన్ వెజ్ చేశాను, మటన్ కొల్లంబు చేశానండి. ఈ మటన్ కొల్లంబు కూడా నా వీడియోలో ఉంది, చెక్ చేయండి. మటన్ కొల్లంబు చేసేసి పొద్దున పొరాటాల్లో ఈ మటన్ కొల్లంబుని వేసి టిఫిన్కి పెట్టేశాను. చూడండి ఎంత బాగుందో, చూస్తుంటే నోరూరుతుంది కదా. పొద్దున పొరాటాలో ఈ మటన్ వేసి పెట్టాను టిఫిన్కి. అలాగే మధ్యాహ్నం పలావ్ చేసేసి ఈ మటన్ కాంబినేషన్తో పలావ్ పెట్టేసి ఒకే దాంతో ఫినిష్ చేశాను. ఎందుకంటే 3 days పండగ పనులతో అలసిపోయి ఆ రోజు సింపుల్గా చేశాను, కానీ చాలా టేస్టీగా ఉంది. నాకు చాలా ఇష్టం ఇలాగ పొరోటాలతోనూ ఇలాగ పలావ్తోనూ మటన్ తినడం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.